లోకంలోకి వచ్చి శిలువ మీద మరణించి సమాధి చేయబడి పునరుత్థానుడై తన శిష్యులను పిలిచి శిష్యులారా సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించుడి, రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడును అని చెప్పి ఆ దేవుడు చెప్పిన మాటలే ఈనాటి వరకు కూడా అనేక దైవజనులు మీ దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడం అనేది జరుగుతుందండి. ఇది మాపై మేము చేసిన పని కాదు, దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి ఆయన మాట మనం వినాలి. స్వర్గానికి నశించడం, ఆ పాపంలో పాతాళపై మరణించి పాతాళం జరగడం అనేది దేవునికి ఇష్టం లేక దేవుడు ఆ పాపని ప్రేమించడానికి ఈ లోకంలో వెళ్తున్నాడు. కాబట్టి పాపులను రక్షించడానికి పూర్తి చేసి లోకంలోకి వచ్చాడు. ఎవరు పాపి అంటే ఎవరైతే ఆత్మీయ అతిథిస్తున్నారో వాళ్ళందరూ పాపులేనండి. నేను పాపం చేయలేదు, నాకు అవసరం లేదు నీ వార్త అంటాను, అది మంచిదే. పాపం చేయకపోతే మంచిదే. అయితే జన్మపాపం నుంచి తప్పించుకుంటానికి ఎవరికి అవకాశం లేదు. జన్మపాపం అంటే చేతులతోనూ, కాళ్ళతోనూ, కళ్ళతోనూ, నోటితోనూ, చెవులతోనూ, చేతులతోనూ, హృదయంతోనూ చేస్తున్నటువంటి అన్నీ కూడా అజ్ఞానమైన పనులు, ఇవన్నీ పాపములే. కాబట్టి ఈ అవయవముల శరీరం ద్వారా వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమము కర్మపాపము అంటారు. కాబట్టి సహోదరుడా, మన శరీరము పాపం చేస్తుంది. ఆ పాపమే దేవునిలో నేరంగా ఎంచబడుతుంది. ఒకవేళ ఏ మంచి పనులు చేస్తున్నప్పుడు ఒకవేళ కర్మ పాపం ఉంటుంది, జన్మ పాపం ఉంటుంది కదా. అంటే జన్మ పాపం అంటే తల్లిదండ్రుల పాపంతో మనం జన్మించడం. కాబట్టి ఆ పాప జన్మ అనేది పవిత్రం చేయబడాల. కాబట్టి పాప జన్మ అనేది పవిత్రం చేయబడాలంటే రావాలి. ఏ సులైనది ఆశ్రయం లేదు. ఈ లోకంలో మనం పాపం పోగొట్టుకోవడానికి ఎన్నెన్నో పరిస్థితులు అనిపిస్తున్నాం. వాటి వల్ల మనకు ఉపయోగం లేదండి. రావాలి. ఏసు ప్రభువా, నేను పాపని, నన్ను క్షమించండి, దయచేసి పాపం నా కొరకు శరీరంలో మరణించిన కాబట్టి ఇది నేను నమ్ముతున్నాను అంటే నేను క్షమాపణ అడిగినట్లయితే కుమారుని చేస్తున్నారు. అటువంటి కోసం మీరందరూ దేవుడు దయచేయాలి. దేవుడు నేను జీవించి ఆశీర్వదించాలి. ప్రవర్తన సభ క్షేత్రాలు మీ ప్రవర్తన ప్రకటించిన బలపరిచి స్థిరపరిచి ఎన్నికలుండగా ప్రయత్నం ఇటువంటి వాళ్ళకి రక్షణ కార్యం జరిగించినారు. స్థుతించవచ్చున్నాం తండ్రి. రాజుల రాజుల ప్రభువైన యేసుక్రీస్తు వారికి, పాపములు క్షమించే ప్రభువైన యేసుక్రీస్తు వారికి, శాంతి సమాధానం ఇచ్చే ప్రభువైన యేసుక్రీస్తు వారికి, నరకం తప్పించే ప్రభువైన యేసుక్రీస్తు వారికి, మోక్ష రాజ్యం అనుగ్రహించే ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. మానవా మరలిరా ప్రభు చెంతతో చేరవా, ప్రభు పిలచే తరుణములోనా